నిజదేవుడు లోకరక్షకుడైన యేసయ్యకు వందనములు. ఆయన దయలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు. 2026 జనవరి 24వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం అపోస్తల కార్యం 27వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే, ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, లోకము అను సముద్రములో జీవితమును పడవను చీకటి ఆవరించగా, శ్రమలు దుఃఖములోన తరంగములు దాడి చేయగా, ఎప్పుడు తెల్లవారునో అని అంగలార్చు వారి సంఖ్య లోకములో విస్తారముగా ఉంటున్నది. నా వ్యాధి శ్రమలు ఎప్పుడు తొలగిపోవునో, నా జీవితం ఎప్పుడు తెల్లవారునో అని కలవరము చెందుచున్నవారు అనేక మంది ఉంటున్నారు. అట్టివారు 4 లంగరులు వేసి జీవితములో విసురు తుఫాను నుండి పొంగు నుండి తప్పించు మార్గమును ఎరుగువారుగా ఉండాలి. అపోస్తుడైనటువంటి పౌలుతో 276 మంది నౌక ప్రయాణాన్ని చేశారు. ఆ నౌక రోమా పట్టణం వైపు వెళ్ళుచూ ఉండగలిగాది. ఆ నౌకలో నావికులు కూడా ఉండగలిగారు, శతాధిపతులు కూడా ఉండగలిగారు. రోమా చక్రవర్తి ఎదుట నిలవవలసిన అపోస్తుడైన పౌలు కూడా అందులోనే ఉండగలిగాడు. అప్పుడు హఠాత్తుగా ఉరుకులోను అను పెనుగాలి నౌకను ఢీకొనగలిగాది. అంతేకాదు, వాన కురవగలిగాది. సముద్రము కూడా పొంగుచూ ఉండగలిగాది. కటిక చీకటి కూడా ఆవరించగలిగాది. 14 దినములుగా భయంకరమైన పెనుగాలి విసురుచూ ఉండగా భయముతో అందరూ కూడా అల్లాడుచూ ఉండగలిగారు. అప్పుడు వారు ఏం చేయగలిగారు? సముద్రము యొక్క వెనుక భాగము నుండి 4 లంగరులను వేసి ఎప్పుడు తెల్లవారునా అని కనిపెట్టుచూ ఉన్నట్టు వాక్యంలో చూడగలం. ఆనాడు ఆ నౌక మీద విసిరిన తుఫాను పేరు ఉరుకులోను. అపోస్తల కార్యం 27:14 ఆ మీదట మీరు చదువుకొనండి. పలు రకముల గాలిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం. మార్కు 4:37లో తుఫాను అని చెప్పబడుతున్నది. సుడిగాలి అనున్నది మనము ముందుగా సాగకుండా అడ్డగించేటువంటిది. మన ఆలోచనలలోనూ సుడిగాలి చోటు చేసుకునినప్పుడు మన సమస్యలను గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. ఒక రకమైన మంట కూడా రగలడం జరుగుతుంది. వింతైన భావం కూడా మనకు కలగడం జరుగుతుంది. ఆ తలంపులతోనూ కలవరము, భయము, దిగులు చెందుట అనేక మంది జీవితాలలో జరుగుచూ ఉండగలుగుతుంది. గమనించాలి, దేవుని యొక్క మాటలు వినుచున్న దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీ జీవితమందు ఎటువంటి పెనుగాలి విసిరిననూ సరే, ఉరుకులోను వంటి తుఫాను విసిరిననూ సరే, నేడు 4 లంగరులను వేసి కాపాడుకోవడం అనేటువంటిది మనమిక్కడ వాక్యములో గ్రహించాలి. తుఫాను విసురుచూ ఉండగా అటూ ఇటు కొట్టుకుని పోకుండా ప్రభువును గట్టిగా పట్టుకుని విశ్వాసమందు మనము నిలిచేటువంటి వ్యక్తులుగా మనముండాలి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, 4 లంగర్లు తూర్పు, పడమర,
ఉత్తర దక్షిణ వైపున వేసినప్పుడు, అనగా నౌకకు కుడివైపున ఎడంవైపున ముందర వెనుక వేయబడినప్పుడు అది స్థిరముగా ఇటు అటు ఏమాత్రం కూడా కదలక ఒకే స్థలములో నిలిచి ఉండడం అనేది జరగగలుగుతుంది. తుఫాను వలన హాని కలగకుండా నౌకను రక్షించుటకు ఈ 4 లంగరులు ఎంతగానో తోడ్పడడం అనేది జరగగలుగుతుంది. తుఫాను విసురుచూ ఉండగా దేవుని సన్నిధిలో ప్రశాంతముగా దేవునితో నిలిచి ఉండడం మంచిది. ప్రభు ప్రసన్నత కొరకు కనిపెట్టడము మంచిది. దేవుని సంకల్పము కొరకు వేచి ఉండడం కూడా మంచిది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొక్క జీవితంలో మనలను ఇటు అటు కదిలింపచేసి కలవరపెట్టేటువంటివి ఎన్నో మన జీవితానికి ఎదురవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులలో కదిలిపోవద్దు, కలవరపడనూ వద్దు. నీ దేవుడు స్థిరమైన వాడు. స్థిరమైన నీ దేవుని మీదనే నీ యొక్క దృష్టి మనస్సును పెట్టుకొని నిలవాలి. అప్పుడే దేవుని యొక్క బలమైన కాపుదల ఉండడం జరుగుతుంది. ఒక ప్రశాంతంగా నీవు ఉండడం అనేది కూడా జరగగలుగుతుంది. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, మీరు ప్రేమిస్తున్న మీ ప్రియబిడ్డలను మీ చేతులకు అర్పిస్తుంటున్నాను. మీ దయ గొప్పది, మీ ప్రేమ గొప్పది నా తండ్రి. బిడ్డల యొక్క జీవితంలో తండ్రి, తుఫాను లాంటి సమస్యలు ఎన్ని చెలరేగి మీదికి వచ్చినా, కొట్టుకుపోయే పరిస్థితులు, తడబడే పరిస్థితులు, ఇటు అటు ఊగేటువంటి పరిస్థితులు నా తండ్రి ఎన్ని తండ్రి జీవితంలో ఎదురైనా, మీ యందు నా తండ్రి మీ బిడ్డలు ప్రశాంతంగా స్థిరముగా నిలిచిన వ్యక్తులు కాగలిగినట్లయితే, మీరే తండ్రి మీ బిడ్డలను కాపాడటానికి సమర్థత కలిగినటువంటి దేవుడు. 4 లంగరులు ఎలాగైతే నౌకను నిలువబెట్టి కాపాడడం జరగగలుగుతుందో, మీరు స్థిరమైన దేవుడు తండ్రి. మిమ్మల్ని ఆనుకున్నటువంటి బిడ్డలను ప్రశాంతంగా ఉంచి వారిని స్థిరపరిచి ఎటువంటి ప్రమాదము రాకుండా కాపాడే శక్తి మీకుంటున్నది. అటువంటి తండ్రి కృపను మీ బిడ్డలు పొందుకుంటూ సాగిపోని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.